అందరికీ వందనములు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రశాంతమైన నిద్ర కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనండి. మీ కుటుంబ అవసరాల కోసం, మీకు స్వస్థత కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం, ఉద్యోగం లేక బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేసుకుందాం. చివరి వరకు ప్రార్థనలో పాల్గొనండి. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రాత్రి సమయమున మేము నీ పవిత్ర సన్నిధిలో వచ్చుచున్నాము. ఈ రోజంతా మమ్మల్ని కాపాడి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము తీసుకున్న ప్రతి శ్వాస నీ కృప వల్లనే, మేము పొందిన ప్రతి ఆశీర్వాదము నీ ప్రేమ వల్లనే. తండ్రి, ఈ రాత్రి ఈ ప్రార్థన వినుచున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా ఆశీర్వదించుము. వారి హృదయాలలో ఉన్న భారాలను నీవు తెలుసుకొని ఉన్నావు. వారు ఎవరికీ చెప్పలేని బాధలను కూడా నీవు చూచుచున్నావు. తండ్రి, నీకు సమస్తము తెలుసు తండ్రి. ప్రభువా, ఈరోజు మేము మాటల్లోనైనా, ఆలోచనలనైనా, క్రియలనైనా చేసిన తప్పులను క్షమించుము. ఈ పాపములను నీ పరిశుద్ధ రక్తముతో కడిగివేయుము. మాకు పవిత్రమైన హృదయమును అనుగ్రహించుము. ప్రభువా, ఈ రాత్రి నిద్రపోవుచున్న ప్రతి కుటుంబాన్ని తండ్రి, ఈ రాత్రి నిద్రపోవుచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము. భార్యాభర్తల మధ్య ప్రేమను పెంపొందించుము. పిల్లలను కాపాడము. కుటుంబాల్లో ఉన్న కలహాలను తొలగించుము. నీ సమాధానమును వారి గృహాలలో నింపుము తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారిని జ్ఞాపకము చేసుకుంటుచున్నాము ప్రభువా. ఆసుపత్రిలో ఉన్న వారిని తాకుము ప్రభువా. మందులు లేని పని చేయని చోట నీ అద్భుత హస్తము పనిచేయునుగాక. బలహీనులకు బలము, నిరాశలో ఉన్న వారికి ఆశను అనుగ్రహించుము. ఉద్యోగముల కొరకు ఎదురుచూచున్న వారికి తలుపులు తెరుము తండ్రి. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారిని సహాయము చేయము. అప్పుల భారముతో నలిగిపోయిన వారికి విడుదల అనుగ్రహించుము. నీవు సమకూర్చువాడవు అని విశ్వసించుచున్నాము. ప్రభువా, ఈ రాత్రి ఒంటరిగా ఏడుస్తున్న వారిని ఓదార్చుము. వారి కన్నీళ్లను తుడిచి వేయుము ప్రభువా. భయపడకము, నేను నీతోనే ఉన్నాను అని నీ వాగ్దానము వారి హృదయాలలో బలపరచుము. ఈ రాత్రి మా ఇళ్ల చుట్టూ నీ దూతలను కాపలాగా ఉంచుము. ప్రమాదములు, అపాయములు, చెడు ఆలోచనలు, భయములు మా దగ్గరకు రాకుండా కాపాడుము. మా నిద్రను ప్రశాంతముగా చేయము ప్రభువా. రేపటి దినమున నీ చేతిలో అప్పగించుచున్నాము. రేపు మేము ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా నీ కృప మాతో ఉండునుగాక. మా అడుగులను నడిపించుము. మా జీవితాలను ఆశీర్వదించుము ప్రభువా. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి ఒక్కరిని జీవితంలో ఒక అద్భుతము జరుగునుగాక. మూసివేయబడిన తలుపులు తెరుచుకొనుగాక. నిరాశ ఆశగా మారునుగాక. బలహీనత బలముగా మారునుగాక. ప్రభువా, మా ప్రార్థనను ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నీ ప్రేమకు, నీ కృపకు, నీ రక్షణకు స్తోత్రములు చెల్లించుచున్నాము. యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.